హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక మంచి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఉదయాన్నే లేవగానే అప్పుడప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా బాగుంటాయి, చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీన్ని ఉప్మా రవ్వ లేదా సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వను తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి సరిపడినంత సాల్ట్, అలాగే సోడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వేయాలండి. ఇవన్నిటిని వేసేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి మీరు ఇంకా ఏమైనా వెజ్జెస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇది ఫ్రెష్ పెరుగు అండి. మీరు పుల్లటి పెరుగుని యూజ్ చేస్తున్నట్లయితే 1/2 కప్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం పొంగనాల పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రవ్వ అనేది వాటర్లో బాగా నానాలన్నమాట. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోగా టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. కడాయిలోకి 1 టీ స్పూన్ అంతా ఆయిల్ తీసుకోండి. ఆయిల్లోనే పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ను వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలో కట్ చేసుకొని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకొని చట్నీ కోసం సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని మీరు తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. దోశ, ఇడ్లీలో కూడా సూపర్ ఉంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి రవ్వ బాగా నానిపోయి మెత్తగా అయి ఉంటుంది. కొంచెం గట్టిగా కూడా అయింది. సో ఇప్పుడు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరో 1/2 కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేశానండి. కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి పొంగడాలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిటికెడంత పసుపు వేసుకొని ఈ తాలింపు మిశ్రమాన్ని మనం కలుపుకున్న పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు వేసుకోవడం వల్ల మనకి పొంగడాలు అనేవి చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి. ఈ తాలింపు అనేది మనకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది అనమాట. అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పొంగడాల మాదిరిగా వేసుకోవాలి. పొంగడాల ప్యాన్ తీసుకొని అన్నిట్లలో ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పొంగడాలను వేసుకోవాలి. అన్నిట్లలో పొంగడాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒకవైపు కలర్ మంచిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా కలర్ వచ్చాక మరోవైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే టేస్టీ టేస్టీ పొంగడాలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటాయి. చూడగానే తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.